హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. రాఖీ రాబోతుంది కదా. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ప్రాబ్లం 100లో 90% అందరూ ఫేస్ చేస్తున్నదే. చాలామంది రాఖీలు కట్టడానికి కూడా వెళ్ళట్లేదు. కరెక్టే కదా. అసలు రీజన్స్ ఏంటి? ఆడపిల్లల తప్ప, అన్నా వదిన తప్ప? ఈరోజు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నేనైతే ఉన్నది ఉన్నట్లు కరాఖండిగా చెప్పేస్తానండి. నేను ఇద్దరి తప్పు గురించి చెప్తాను. ఆడపిల్లలు చేసినటువంటి తప్పులేంటో, దానివల్ల ఈ అన్నా వదినలు చేసినటువంటి తప్పులేంటో అన్నీ క్లారిఫైగా చెప్తాను. ఫస్ట్ అయితే చాలామంది ఆడపిల్లలు రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు చక్కగా రాఖీ కట్టించుకొని వాళ్ళకి తోచినటువంటి కట్నాలు ఇచ్చి, అలాగే అక్క చెల్లెలతోటి సరదాగా కూర్చొని భోజనం చేసి సరదాగా గడిపి హ్యాపీగా పంపిస్తారు. ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ వాళ్ళు ఉంటారు, అరే ఇన్ని రోజులు పుట్టింటి మొహం కూడా చూడలేదు, రాఖీ పండుగ రాగానే చీరల కోసం డబ్బుల కోసం వచ్చి రాఖీ కడుతుందని కొంతమంది అవమానపరుస్తూ ఉంటారు. ఆడపిల్లల వీక్నెస్ ఏంటో తెలుసండి. అత్తగారింట్లో పంచపక్ష పరవన్నాలున్నా, 4-5 అంతస్తులు బిల్డింగ్లో ఉన్నా, పుట్టింటి వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నా సరే, రక్షాబంధన్ వచ్చిందంటే పుట్టింటికి వెళ్ళి ఒక 2 ముద్దలు ప్రేమగా వాళ్ళతో కలిసి తినాలి అని ఆడపిల్లలు ఆశపడుతూ ఉంటారు. అంతేకాని నువ్వు ఇచ్చే చీరల కోసము, నువ్వు పెట్టేటటువంటి డబ్బుల కోసమో రారండి. రక్షాబంధన్ ఎందుకు పెట్టారో తెలుసా? ఎన్ని ఆస్తి తగాతాలు ఉన్నా, ఎన్ని మీకు వేరే కుటుంబ తగాతాలు ఉన్నా సరే, రక్షాబంధన్ రోజు ఆడపిల్ల రాఖీ అని ఉరికొస్తూ ఉంటుంది. మా అన్నయ్యకి రాఖీ కట్టాలి, మా తమ్ముడికి రాఖీ కట్టాలి అని చెప్పేసి. అప్పుడన్నా మన రక్తం ఒకళ్ళు ఉన్నారు, మన తోడ పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని గుర్తు చేయడానికి ఆడపిల్లలు మీ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు అండగా అభయ హస్తంలా నిలబడాలి. అలాంటి రక్త సంబంధాన్ని మీరు అవమానించి చీరల కోసం డబ్బుల కోసం అని ఇలాంటి మాటలు అనటం వల్ల చాలామంది ఆడపిల్లలు రాఖీ కట్టడమే మానేశారండి, రాఖీకి వెళ్ళటమే మానేశారు. అదే వాళ్ళ ఇంటిలో వాళ్ళ ఆడపడుచులు వచ్చి ఇంట్లో వాళ్ళే వెళ్ళి కట్టి వస్తుంటే వాళ్ళని చూసి కుమిలిపోయేవాళ్ళు, బాధపడేవాళ్ళు 90% ఆడవాళ్ళు ఇప్పటి రోజుల్లో ఉన్నారు. వాస్తవమా కదా? మరీ కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి రాఖీ కట్టి ఘనంగా కట్నాలు తీసుకొని చక్కగా ప్రేమ ఆప్యాయతలు పొంది వస్తారు, తప్పులేదు. కానీ అదే ఆడపిల్ల కదా మన ఇంటికి వచ్చేది కూడా. కానీ ఈ అమ్మాయిని చాలా చీప్గా చూస్తారు. మన ఇంటి ఆడపిల్లని మాత్రం చాలా చీప్గా చూస్తారు. అలాగే ఒకళ్ళ అన్న ప్రేమ చూపిస్తున్నా, అన్న ఏమైనా కట్నకానుకలు ఇస్తున్నా కానీ వీళ్ళు అడ్డపడుతూ ఉంటారు. ఇలాంటి ఆడపిల్లే కదా తను కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు ఒక న్యాయం, మీ ఆడపడుచులకు ఒక న్యాయమా? చెప్పండి. నిజం చెప్పనా? తన అన్న ఎన్నన్నా కానీ ఒక పక్కకు నెట్టేసుకొని మా అన్నే కదా అని చెప్పేసి ఉరుకులు పెట్టుకుంటూ వస్తుంది. కానీ వదినలు అనే మాటలకే చాలా మంది రాఖీ కట్టడం కూడా మానేశారండి, రాఖీ పండుగకి రావడం కూడా మానేశారు. ఇది కూడా ఒక రీజన్. అసలు ఆడపిల్లలు ఇంటికి వస్తే పప్పు ఉంటే పప్పే పెట్టండి, మీరు తినే పచ్చడి పెట్టండి. మీకన్నా చిన్నవాళ్ళైతే ఆశీర్వదించండి, మీకన్నా పెద్దవాళ్ళైతే వాళ్ళ చక్కర ఆశీర్వాదం తీసుకోండి. చక్కగా పక్కన కూర్చొని మాట్లాడండి. మీకు చీరలు పెట్టే స్తోమత లేకపోతే ఒక జాకెట్ ముక్క పెట్టండి, అక్షంతలు వేపించుకొని చక్కగా పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడండి. ఎలా ఉన్నావు, ఎలా జరుగుతుంది, ఏంటి అని 2 మాటలు మాట్లాడండి. అంతేకాని నీ చీరలు డబ్బులు అవసరమా? ప్రేమగా మాట్లాడే 2 మాటలు చాలండి ఆడపిల్లలకి. ఆడపిల్ల రాఖీ కట్టడానికి ఇంటికి వస్తే తను ఎంత హ్యాపీగా కడుపు నిండా అన్నం తిని ఎంత హ్యాపీగా నువ్వు సాగనంపావు, ఇదే ముఖ్యం. నీ చీరలు డబ్బులు వాళ్ళకి అవసరమే లేదు. అది ఆడపిల్లలకు ఉండేటటువంటి పుట్టింటి మీద మమకారం, అంతే. అసలు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రులు చనిపోతే ఇంకా పుట్టింటితోటి కనెక్షన్ క్లోజ్. అలా ఎందుకు ఉండాలండి? మన చుట్టూ ఉన్న సమాజంతో, ఇరుగు పొరుగులతోటి, ఎవరో శత్రువులతోటి కూడా మనం మంచిగా ఉన్నప్పుడు మన ఇంటి ఆడపిల్లలతో మనం ఎందుకు మంచిగా ఉండకూడదు? సరే, పెద్దవాళ్ళు ఏదో అయిపోయారు, చిన్నవాళ్ళు మన జనరేషన్ వాళ్ళు, వాళ్ళకి మనం, మనకి వాళ్ళు, మన పిల్లలకి వాళ్ళ పిల్లలు తోడు. అలా ఉండాలి ఎప్పుడైనా. ఒక్కొక్కళ్ళ ఆడపిల్లలైతే 2-3 సంవత్సరాలు కూడా పుట్టింటి మొహం చూడని వాళ్ళు, పుట్టింటికి వెళ్ళి కుక్కడ అన్నం తిని వచ్చిన వాళ్ళు కూడా లేరండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ నీకు మీ పుట్టింటి వాళ్ళు అంత ప్రేమ చూపించినప్పుడు, అంత ఆప్యాయత నీకు అక్కడ దొరకనప్పుడు, అరే నా ఆడపడుచు కన్నా నాకు లేని అదృష్టం తనకన్నా కలిగిద్దాం, నేను ఎలాగో బాధపడుతూ ఉన్నా, నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు తెలుసు కదా, ఆ బాధ నా వదిన పడకూడదు అని చెప్పేసి మన ఆడపిల్లలన్నా మంచిగా చూసుకోవాలి. అంతేకాని మనకేదో జరగలేదని, మనకేదో రాలేదని వాళ్ళని కూడా చేయటం ఎంతవరకు అన్యాయం చెప్పండి? అనుభవిస్తున్నటువంటి ఆ బాధ నా వదిన పడకూడదు అని చెప్పేసి నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వైనా, నేనైనా, ఏ వదినైనా సరే. ఈ వదిన ఆడబిడ్డల బంధం పక్కకు పెట్టి మానవత్వంగా కొంచెం చెల్లించండి. అసలు నిజంగా వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరో తెలుసా? రక్త సంబంధికులే. చిన్న మాట, చిన్న ఓదార్పు చాలు వాళ్ళకి. మీరు ఇచ్చే ఆస్తులు అవసరం లేదు, చీరలు అవసరం లేదు. అర్థమవుతుందా? చాలామంది ఆడపిల్లలు చక్కగా వచ్చి రాఖీ కట్టి వాళ్ళకి చేతైనంత పెట్టినటువంటి కట్నాన్ని తీసుకొని హ్యాపీగా ఆనందంగా భోంచేసి ఆనందంతో వెళ్ళేటటువంటి ఆడపిల్లలు ఉంటారు.
ఇంకొక రకం ఆడపిల్లలు ఉంటారు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఇది ఆడపిల్లల విషయంలో అన్నా వదినలు చేసేటటువంటి పుట్టింటి వాళ్ళు చేసేటటువంటి తప్పుల గురించి చెప్పాను. ఇప్పుడు ఆడపిల్లలు చేసేటటువంటి తప్పులు కూడా చెప్తాను. నేను ఎందుకంటే ఎవరి పక్షాన మాట్లాడలేదండి. ఇద్దరు తప్పులు చెప్తే ఎవరైనా ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే సరిదిద్దుకుంటారేమోనని, ఒక్కళ్ళన్నా మారతారేమోనని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఆస్తుల కోసం సొమ్ముల కోసం అన్నా వదినలతో తగాదలు పెట్టుకొని సంవత్సరాలు మాట్లాడుకునేటటువంటి ఆడపిల్లలు కూడా కొంతమంది ఉంటారు. ఈ బంగారం కోసం సొమ్ముల కోసం విడిపోతూ ఉంటారు. ఎక్కువగా ఈ ఆస్తుల కాడే, ఈ పొలాల దగ్గర వీటి కాడే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు విడిపోతూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు రాఖీ పండుగ రాగానే రాఖీ కోసం వచ్చి నాకు ఆ రోజు ఆస్తి ఇవ్వలేదు, నాకు ఆ రోజు అది పెట్టలేదు, ఈ రోజు ఇది పెట్టలేదు అని చెప్పేసి పుట్టింటి వాటి మీద తగాద పెట్టుకొని మా అన్న అలాంటిది, మా వదిన అలాంటిది, మా అమ్మ వాళ్ళు అన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు, ఇప్పుడు మా అన్న వదిన పెత్తనం అయిపోయింది, మమ్మల్ని సరిగా చూడట్లేదు, చెయ్యట్లేదు. ఆస్తుల కోసం ఈ అన్న వదినల్ని తమ్ముడు మరదల్ని రోడ్ల మీద లాగేటటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, అమ్మ ఆస్తి, అమ్మ బంగారం, నాకు ఆడపిల్లకి రావాలి, అది రావాలి, ఇది కావాలి అని చెప్పేసి అన్న వదినలు బజార్కి ఇచ్చి, తమ్ముడు మరదల్ని బజార్కి ఇచ్చి వాళ్ళ పరువు తీసి కనపడ్డోళ్ళకల్లా మా వదిన అలాగా, మా తమ్ముడు ఇలాగా, మా మరదలు ఇలాగా అని చెప్పేసి మీరు వాళ్ళ పరువుని, పుట్టింటి పరువుని బజార్కి ఇడుస్తుంటే ఏ అన్న వదిన మాత్రం మిమ్మల్ని పిలుస్తారు చెప్పండి? ఇలాంటి ఆడపిల్లలు లేరు అనుకోకండి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నేను ఇద్దరి గురించి చెప్తున్నాను. పుట్టింటి వాళ్ళ మీద ఆస్తుల మీద కేసులు వేసుకొని ఈ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ పోతాయండి ఈ ఆస్తుల దగ్గర అయితే. ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి తగాదాలు ఉన్నప్పుడు రాఖీ పండుగ రాగానే అందరు ఆడపిల్లలు వెళ్ళి కడుతూ ఉంటే, అయ్యో మా అన్నయ్య పిలవలేదే, మా వదిన పిలవలేదే అని చెప్పేసి మా పుట్టింటికి రాఖీ కట్టడానికి వెళ్లకుండా అయింది పరిస్థితి అని చెప్పేసి అప్పుడు బాధపడుతూ ఉంటారు. మీరు కనుక మా అన్నయ్య కదా అన్నది అంటే మళ్ళీ ఒక మాట, మా తమ్ముడే కదా అన్నది అంటే మళ్ళీ ఒక మాట అని చెప్పేసి మీరు అడ్జస్ట్ అవుతూ చిన్న చిన్న తగాదాలను కూడా తీసేసుకొని చక్కగా ఉంటూ ఉంటే, ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నప్పుడు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళు దూరం అయిన తర్వాత కూడా అదే ప్రేమని అన్నా వదినలు కూడా అందిస్తూ ఉంటారు. పౌరుషాలకు పోయి బంధాలని దూరం చేసుకోకండి. మన సొంత వాళ్ళని మనం దూరం చేసుకొని ఎవరో బయట వాళ్ళతో పూసుకొని ఉంటాం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి? పట్టింపులకు పోకండి. ఎన్ని ఫిలాసఫీలు చెప్పినా, ఎన్ని నీతులు చెప్పినా రక్త సంబంధం తర్వాతనే ఈ ఆస్తి తగాదలు, ఈ పట్టింపులు, మాట పౌరుషాలు, అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పేసి రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటే ఇప్పటికే సగం జీవితం అయిపోయింది. ఇంక ఈ సగం జీవితాన్ని కూడా దేనికి ఈ ఆస్తి తగాదలతోటి, కల్మషాలతోటి, ఈ తగాదలతోటి ఎందుకు ఆగం చేసుకోవటం చెప్పండి? చక్కగా మీకు ఎటువంటి తగాదాలు ఉన్నా కానీ, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడకపోయినా కానీ, చెల్లైనా అన్నయ్యైనా ఒక్క మెట్టు దిగి ఈ రక్షాబంధాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఆడపిల్లలైనా మా అన్నయ్యే కదా అని చెప్పేసి ఒక మెట్టు దిగి వెళ్ళి రాఖీ కట్టండి. ఈ అన్నయ్యలైనా తమ్ముళ్ళైనా సరే మా అక్కే కదా, మా చెల్లే కదా అని చెప్పేసి ఒక్క మెట్టు దిగి తన్ని ఇంటికి ఆహ్వానించండి, రాఖీ కట్టించుకోండి. ఈ రక్షాబంధాన్ని, ఈ బంధానికి ఒక విలువ ఇవ్వండి. ఫైనల్గా ప్రతి ఆడపిల్ల కూడా ఈ రక్షాబంధానికి హ్యాపీగా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. చక్కగా ఆడపిల్లల్ని పిలవండి, రాఖీ కట్టించుకోండి, చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. మీరు మీ పుట్టింటికి వెళ్ళి రాఖీలు కట్టండి, అందరూ హ్యాపీగా ఆనందంగా ఉందాం. ఏమంటే ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కొంచెం ఆడపిల్లలు మారడానికి ట్రై చేయండి, అలాగే అన్నావదలను కూడా కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రక్షాబంధన్. అన్నలందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి.